హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి రేపటి నుండి అధికారులు మీ ఇళ్ళకైతే రాబోతున్నారండి. తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ ప్రూఫ్స్ ఏంటి, అలాగే మనకు ఎందుకు రాబోతుంది ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకేంటంటే గత ప్రభుత్వంలో కూడా చాలామంది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అని చెప్పేసి చాలామంది డబ్బులు అయితే పే చేశారు. కొంతమంది 50,000, కొంతమంది 25,000 ఈ విధంగా పే చేశారు. బట్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా అయితే కొంతమందికి చెక్కుల రూపంలో పంపిణీ అయితే చేశారు. ఇంకొంతమందికి ఏంటంటే ఇంకా పంపిణీ అయితే చేయలేదు. సో ఆ డబ్బులు కూడా అయితే మనకు అతి త్వరలోనే పంపిణీ అయితే చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పేదల ఇల్లు సకాలంలో పూర్తి చేయాలి అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నటువంటి పేదల ఇళ్లను సకాలంలో పూర్తి చేయాలని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కొర్లపాటి హెప్సిబా హెప్సిబా ఆదేశించారు. కర్ణాటక కేడర్కు చెందినటువంటి ఆమె ప్రభుత్వ డిప్యూలేషన్పై హౌసింగ్ సెక్రటరీగా నియమించి హౌసింగ్ కార్పొరేషన్ ఎండిగా అయితే అదనపు బాధ్యతలు అయితే అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ విజయవాడలో హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కూడా ఎండీగాను ఆమె అయితే పనిచేశారు. సో ఇక్కడ హెప్సిబా సమీక్షంలో నిర్వహించినటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సీఎం లక్ష్యంగా అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి కోరారు. ఇంజనీరింగ్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేఅవుట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చర్యలైతే తీసుకోవాలన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకొని వారి యొక్క పట్టాలు అనేది వచ్చి కొంతమంది పట్టాలు వచ్చేసి గ్రామం మరియు వార్డు సచివాలయాల్లో కూడా అయితే రెడీగా అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే లేఅవుట్లు ఎక్కడైతే ఇప్పుడు కొంతమందికి లేఅవుట్లు జగన్ లేఅవుట్లు అని చెప్పేసి గతంలో మనకు ఇల్లు అయితే ఇచ్చారు కదా. సో ఎవరైతే వాళ్ళు ఇల్లు అనేది వేసుకోలేదో అలాంటి ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా మొత్తం సర్వే అయితే చేస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఎలిజిబుల్స్గా ఉన్నారో వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సర్వే అనేది చేస్తున్నారు. ఈ సర్వే అనేది చేసి అర్హత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క స్థలాలు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. అలాగే అధికారులు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్ళకు కూడా వచ్చి సో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని చెప్పేసి గుర్తిస్తారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీకు ఇల్లు ఉందా లేదా, మీ యొక్క మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి, దానికి సంబంధించి మొత్తం వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు నిజంగానే ఇల్లు లేదు మీ పేరు పైన అని గుర్తించిన తర్వాత ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లును మీకు కేటాయించడం, అంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఎవరికైతే ఇల్లు స్థలాలు ఇచ్చున్నారో ఆ స్థలాల్లో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఇల్లు నిర్మించి మనకేంటంటే అతి త్వరలో ఇవ్వండి అని చెప్పేసి కూడా అయితే అక్కడ అధికారులు అయితే ఫోర్స్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక మనకు అతి త్వరలోనే అర్హత కలిగిన వారికి ఇళ్ల పట్టాలు, అలాగే ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఇల్లు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.